ఏం చెప్పారు? సజెషన్లు ఎవరు ఇస్తారు మీకు? సజెషన్సా? రైటింగ్ వైజ్గా ఓకే. బేసిక్గా వెన్ ఐ రైట్, బేసికల్గా ఇప్పుడు నా పాట అంటే నేను రాస్తున్నా అంటే ఐ షుడ్ బి ద కర్త కర్మ క్రియ. ఓకే, కర్త కర్మ క్రియ. నేనే నా పాటకి నేనే. కాదు, కర్త కర్మ క్రియ అంటే ఏందో తెలుసా నీకు? చెప్పొకసారి. కర్త అంటే? కర్త అంటే కర్త, క్రియ అంటే వర్క్. ఓకే. సో ఇట్స్ లైక్ ప్లాన్, డూ, ఎగ్జిక్యూట్ సంథింగ్ వి కాల్ ఇట్ కదా. సో సో ఐ విల్ బీ ద రైటర్. అంటే మహేష్ బాబు గారు ఎవరి స్టోరీ కార్డు లిరిక్ రైటర్ రాసుకోండి అంటే చప్పట్లు కొట్టారు. ఇప్పుడు మా పాటకు మేమంటే ఏంటి సార్ ఇది? నేను ఏమన్నా చప్పట్లు కొడతా నేను కూడా. సో నా పాటకి నేనే క్రియేటివ్ పర్సన్, నా పాటకి నేనే హెడ్ కాబట్టి మోస్ట్లీ ఫస్ట్ నా రీసెర్చ్ నేను చేస్తా. పాట ఇటు ఉంటే చుట్టుపక్కల 360 degrees నేను ఏమేం కవర్ చేయొచ్చు, వెయిటేజ్ ఉన్న పాయింట్స్ అని చెప్పి నా స్టడీ నాకు ఉంటుంది. దాని తర్వాత నేను రాస్తా. రాసిన తర్వాత నా క్రాస్ చెక్ చేసుకుంటా కదా. క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు నాకంటూ ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. పాప ఎటు పోతుంది, ఏ దారిలో వెళ్తుంది పాప పాట అని చెప్పేసి నేను మాట్లాడుకుంటా. వెన్ దట్ ఈస్ అ సీన్ 100% అనిపించింది అనుకో, దట్స్ నెక్స్ట్ లెవెల్. నేను పాట 100% కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏదో మిస్సింగ్ ఉంది, ఏదో తగ్గుతుంది, ఒక 90% ఉంది, ఏదో మిస్ అయింది అన్న పర్స్పెక్టివ్ నాకు ఎప్పుడైతే వస్తుందో, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ లానే ఆలోచిస్తా, ఆడియన్స్లో నేను ఆలోచించలేను. ఓకే, అప్ టు నెక్స్ట్ ఇంట్, బట్ 100% ఐ కాంట్ బీ ఇన్ ఆడియన్స్ షూస్ అండ్ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్ కదా. సో ఆ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు ఐ చెక్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు హు ఆర్ ఇంటూ ఆర్ట్ ఫార్మ్స్, సాంగ్స్ రైటర్స్, లిరిక్ రైటర్స్ ఉన్నారు, ర్యాప్ లిరిక్ రైటర్స్ ఉన్నారు. సో నాకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు దెన్ ఐ విల్ టాక్ టు దెమ్.